చెప్పండి. అంటే కొంతమంది చాలా వరకు ఈ అర్ఘ్యాలు కానీ శ్రాద్ధ కర్మలు కానీ నిర్వహించరు. మా ఇంట్లో ఆ సాంప్రదాయం లేదు, ఆనవాయితీ లేదు అంటూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఈసారి ఇవ్వాలి అనుకుంటే చేయవచ్చా? దానికి ఏమైనా విధి విధానం ఉంటుందా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే? శ్రాద్ధ కర్మలను ఆచరించకపోవడం మాకు సదాచారం కాదు. అంటే వారు ఆచరించే విధానం మారవచ్చు, కానీ ఉద్దేశించి శ్రాద్ధాలను మాత్రం తప్పకుండా ఆచరించాల్సిందే. దాంట్లో ఎటువంటి ఎగ్జంప్షన్ ఉండదు. ఎందుకంటే మనకు కనిపించే దేవతలు పితృదేవతలు, వారిని ఉద్దేశించి ఈ శ్రాద్ధాదులు చేయకపోతే ఒకటి ఏంటంటే వారికి పున్నామ నరకము అంటారు. పున్నామ నరకం నుంచి రప్పించేవాడు పుత్రుడు. మీరు కనుక ఆ శ్రాద్ధకర్మలను ఆచరించకపోతే వారికి ఆ పుత్ అనేటువంటి యొక్క నరకాన్ని వారు దాటలేరు. కనుక వారికి ఈ ఇహలోకం నుంచి వారు వెళ్ళలేరు, తిరిగి జన్మిస్తూ ఉంటారు. పితృరుణం తీరకపోవడం వల్ల వీరు కూడా అదే విధంగా మళ్ళీ తిరియగ్జోన్లలో జన్మిస్తూ ఉంటారు. కనుక శ్రాద్ధాన్ని ఏ విధంగానైనా ఆచరించాలి. అంటే అన్న శ్రాద్ధము, ఆమ శ్రాద్ధము, హిరణ్య శ్రాద్ధము, సంకల్ప శ్రాద్ధము, ఈ విధంగా ఉదకుంభ శ్రాద్ధం అని అనేక విధాలుగా ఉన్నాయి. ఏ విధంగానైనా పితృదేవతలకు తప్పకుండా ఆచరించాలి. ఏమిటి అంటే కేవలం వస్తువులేనే కాకుండా స్నానము, తర్పణము, వస్త్రదానము, దానాదులు ఇవన్నీ కూడా పితృదేవతల నుంచి ప్రతి సంవత్సరము చేయాలి. ఆ తర్వాత సవ్యైన పిండ పార్వణ పూజాన్ని కరిస్తే, అంటే మళ్ళీ సవ్యం చేసుకొని పితృకార్యాలన్నీ కూడా అపసవ్యంలో చేయాలి. పిండాల యొక్క పూజ మాత్రం సవ్యంలో చేయాలి. ఎందుకు అంటే కులాభివృద్ధ్యర్థం, వంశాభివృద్ధ్యర్థం. పిండ ప్రధానమేమో పితృదేవతల కోసం, ఈ పిండాలకు చేసేటువంటి పూజ మాత్రం తన వంశం అంటే తర్వాతి తరాల కోసం ఆ యొక్క కర్మలను ఆచరించాలి. కనుక మాకు లేదు అనేది సదాచారం కాదు. అది ఏ విధంగానైనా అనేక విధాలైనటువంటి శ్రాద్ధాలు ఉన్నాయి. ఏ విధంగానైనా ఈ శ్రాద్ధాన్ని ఆచరిస్తేనే వారికి వంశాభివృద్ధి, శ్రేయస్సు కలుగుతాయి.